ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రాశి వారి జీవితంలో ఏరువాక పౌర్ణమి తర్వాత నుండి మీ జీవిత రహస్యం ఏమిటో బయటపడుతుంది. అలాగే వారి జీవితంలో రాబోయేటటువంటి అద్భుతాలను తెలుసుకొని నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరి ఆ విషయాలేమిటి, అలాగే ఈ రాశివారు పొందబోతున్న ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలేమిటి అనే అంశాలను తెలుసుకోబోయే ముందు మన ఛానల్ను ఇంకా కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ రాశివారి గ్రహస్థితిని అనుసరించి ఏరువాక పౌర్ణమి తర్వాత వీరికి ఏ దేవుని యొక్క ఆరాధన వలన అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మార్చుకోవచ్చు అనే అంశాలతో పాటుగా ఈ రాశివారు వృద్ధి పొందటానికి పాటించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశివారి మనస్తత్వం కనుక చూసినట్లయితే చురుకుదనం, అలాగే సమతుల్యమైనటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించటం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను ఎక్కువగా కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేసేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటివారిలో ఉన్న మంచి చెడులను గుర్తించి వాటిని విశ్లేషించటం, వాటిని జడ్జ్ చేయటం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించేటటువంటి గొప్ప తెలివితేటలు, మంచి ఆలోచన విధానంతో కూడినటువంటి మంచి భావాలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి త్వరగా కోపం కూడా ఎక్కువగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు ఉండదు. అయితే ఈ రాశివారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకొని వారి స్వభావాన్ని మాత్రం ఏమాత్రం మర్చిపోకుండా జ్ఞాపకంతో ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవరితోనూ కూడా పంచుకోరు. అలాగే ఈ రాశివారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. వీరి ఎత్తుకి పై ఎత్తు వేసే స్థాయిలో ఉంటారు. ఇక ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన ఏదైనా వస్తువులు కానీ, డబ్బు కానీ వాటిని వేగంగా పూర్తి చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశివారి యొక్క వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా మనం గనక తెలుసుకున్నట్లయితే చక్కగా ఈ రాశి వారికి రాబోతున్నటువంటి రోజుల్లో వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, లేదంటే వారి తోటి ఉద్యోగుల నుండి కానీ, లేదంటే వారి పై అధికారుల నుండి కానీ వారికి కొంతవరకైతే ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది మీరు చేసుకున్నటువంటి కొన్ని పనుల వలన, అలాగే మీకు ఏకాగ్రత లేకపోవటం వలన మీరు కాస్త ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ రాశివారు కార్యదక్షతను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఏదైనా కానీ ముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకుని 1-2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశివారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో నిజంగా వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు. కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా వీరి ప్రణాళిక, అలాగే వీరి ప్రవర్తన మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక విధంగా వారి వంతు సహాయం చేయాలి అని అనుకుంటారు. ఈ రాశివారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఎప్పటి నుండో మీ జీవితానికి సంబంధించిన ఎవ్వరికీ కూడా చెప్పుకోని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడైతే బయటపడబోతుంది. అదొక ముఖ్యమైన రహస్యం. అంటే ఈ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు కూడా గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే తొందరలోనే ఆ రహస్యం బయటపడుతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచినటువంటి రహస్యం కావచ్చు, లేదంటే ఎవరైనా మీ స్నేహితుల దగ్గర దాచినటువంటి రహస్యం కావచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన విషయం అయితే ఈ సమయంలో బయటపడుతుంది. ఈ సమయంలో మీరైతే కొన్ని ఇబ్బందులను, నిందలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన కొన్ని పనుల వలన కానీ, లేదంటే పొరపాట్లు, తప్పులు ఇటువంటి వాటికి సంబంధించి ఏవైనా కొన్ని పనుల వలన తప్పకుండా కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితులైతే ఏర్పడతాయి. ఇక ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వారు దాచిపెట్టుకున్నటువంటి అంశానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ సమయంలో మీరు కొంచెం ఆందోళనకు గురి కాకుండా, ఎక్కువగా మీకు మీరు ఒత్తిడికి లోనవ్వకుండా కాస్త మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిదే. ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు కొంత చేదు అనుభవాలు, అలాగే గుణపాఠాలు మీకు చాలా వరకు మిగిలాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వలన మీరు కొంచెం మానసికంగా కృంగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి శివనామ స్మరణను మనసులో నిత్యం కూడా పఠిస్తూ ఉండండి.
శివారాధన చేసుకోవటం వలన కూడా ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి పరమేశ్వరుడు మీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా స్వామివారు ఇటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేయాలి అని మనసారా కోరుకోండి. ఇక ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిదే. ఈ విధంగా వీలు కాని వారు ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపొచ్చు. అలాగే మీ మనసులో ఉన్న బాధను స్వామికి చెప్పుకోవటానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవటం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి మిమ్మల్ని ఏమీ కూడా బాధకి గురి చేయకుండా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు అని మీరు మనసారా నమ్మండి. పరమేశ్వరుని యొక్క ఆరాధన వలన మీకు సంభవించే ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు తప్పకుండా బయటపడాలని మనసారా స్వామిని వేడుకోండి. ఏరువాక పౌర్ణమి తర్వాత నుండి మీ జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా తప్పకుండా మీకు అనుకూలంగా ఉండే విధంగా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశంగా మారబోతుంది. రాబోయే రోజులు మీకు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. మీ కెరీర్ పరంగా కానీ, ఉద్యోగంలో కానీ, లేదంటే వ్యాపారంలో కానీ చక్కగా అభివృద్ధి అయితే పొందుతారు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే ప్రతిరోజు కూడా పరమేశ్వరుని యొక్క ఆరాధనతో పాటు లలితా సహస్రనామాలు అలాగే విష్ణు సహస్రనామాలు కూడా చదవటం చాలా ఉత్తమం. అలాగే ఎవరికైనా కానీ పేదవాళ్లకు అన్నదానం చేయటం, అలాగే మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతని బట్టి వారికి ఏదైనా కానీ వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయటం వల్ల కూడా మీకంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఇప్పుడు చెప్పిన విధంగా తప్పకుండా కొన్ని పరిహారాలను పాటించండి. అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధనను అలాగే పరమేశ్వరుని యొక్క నామస్మరణను చేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండగలిగితే ఎటువంటి ప్రమాదాలైనా కష్టాలైనా మీ దరి చేరవు. ఒకవేళ దరి చేరినా కూడా అవి మిమ్మల్ని బాధపెట్టేలాగా ఉండవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితంగా ఖచ్చితంగా మీరైతే మంచి లాభాన్ని పొందే తీరుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో కాస్త వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. కోపం, మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. అలాగే పశుపక్ష్యాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, వృషభ రాశి వారికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.